హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వాతి క్రియేషన్స్. ఈరోజైతే నేను కేసరిగుట్ట గురించి చెప్పాలని మీ ముందుకైతే వచ్చాను. చాలా మహిమాన్వితమైన ప్రశాంతమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది కేసరిగుట్ట. ఎన్నో కోరికలు తీర్చి కొంగు బంగారంగా నిలుస్తున్న శ్రీ రామలింగేశ్వర స్వామి శైవక్షేత్రము. లింగస్వరూపుడైన మహాశివుడు రాముని కోరిక మేరకు శ్రీ రామలింగేశ్వర స్వామిగా ఉద్భవించి అపురూపమైన శైవక్షేత్రమే కేసరిగుట్ట. క్షేత్రపాలకుడుగా హనుమంతుడు అక్కన్న మాదన్న నిర్మించిన ఆలయం. ఆలయ ఆవరణంలో విజయస్తూపంపై మృత్యుకూర్మ, వరాహ, గణపతి, కేసరి, ఆంజనేయ విగ్రహాల ఆధారంగా క్షేత్రము శైవ వైష్ణవ సాంప్రదాయాల కలయికగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మేడ్చల్ మల్కాజగిరి జిల్లాలోని కీసరిలోని కేసరిగిరిపై ఉన్న దేవాలయం కీసరగుట్ట. క్షేత్ర పురాణం. బ్రాహ్మణుడైన రావణుణ్ణి సంహరించిన అనంతరం సీతాదేవి సమేతంగా శ్రీరాముడు అయోధ్య నగరానికి బయలుదేరాడు. బ్రాహ్మణ హత్య పాపాన్ని పోగొట్టుకునేందుకు ఋషుల సూచన మేరకు శ్రీరాముడు పలు ప్రాంతాల్లో శివలింగ ప్రతిష్టాపన చేయాలని సంకల్పిస్తాడు. శ్రీరాముడు ఈ ప్రాంతం గుండా వెళ్తూ ఇక్కడి ప్రకృతి రమణీయతను చూసి ముక్తుడై ఇక్కడే శివలింగ ప్రతిష్టాపన చేయడం అయితే జరిగింది. చాలా పురాతన చరిత్ర గల ఈ కేసరిగుట్టను దర్శనం చేసుకొని ఎవరైతే తన కోరికలను తండ్రి ముందు ఉంచుతారో ఆ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఓం నమః శివాయ.